ఆ పేరు జాన్ సామ్యుయల్ బ్రదర్ అలాగే చెప్పారు కాబట్టి మీ అందరికీ తెలిసే ఉంటుంది, అంతకుముందు నుంచి చెప్తా ఉన్నారు కాబట్టి. ఆయన నన్ను పరిచయం చేసుకోవడం ధర్మం. నా పేరు జాన్ సామ్యుయల్. సోదరుడు మార్టిన్ గారి పరిచయంలో నేను కూడా రక్షించబడ్డాను. ఆయనే నాకు సువార్త చెప్పిన ఆయన సువార్త చెప్తున్నప్పుడు నేను రక్షించబడ్డాను. ఆ తర్వాత ఆయనే బాప్తిస్మం ఇచ్చారు. ఆ తర్వాత సోదరుడు బర్నబాస్ గారు మేమందరం కలిపి శాలేంలో ఉన్నాం కొంతకాలం. ఆ తర్వాత నేను ఉండలేక వచ్చాను, అది వేరే విషయం. కానీ ప్రభువు తన అనాది సంకల్పంలో ఆయన తన చిత్తానుసారంగా వాడుకునేవాడు. బ్రదర్ కొంతకాలం క్రితం పిలిచారు నన్ను ఇక్కడ పరిచయం రమ్మని పిలిచినప్పుడు బాగానే ఉంది, వచ్చేసాను. కానీ రాత్రి మిరియం వడ్డిస్తుంది, నాకేమి తినబుద్ధి అవ్వట్లేదు, భయం వేసేస్తుంది లోపల. నేను పరిచయం చేయగలనా లేదా? నేను బ్రదర్కి భోజనం చేసినట్టు చెప్పాను, బ్రదర్ నేను వెళ్తాను లోపలికి అని చెప్పి వెళ్ళిపోయాను. ప్రార్థన చేసుకొని పడుకున్నాను మంచం మీద. ఇంకా నిద్ర రావట్లేదు. 12:30, 1 గంట, 2 భయం ఎక్కువైపోతుంది. ఇంకా ఫైనల్గా 3:30కి లేచిపోయాను మంచం నుంచి. లేచిపోయి నాకు ఒక అలవాటు ఉంది, నేను కాఫీ పెట్టేసుకోవాలి. ఎందుకంటే నేను గిట్లు అని పట్టుకుని వెళ్తాను. కాఫీ పెట్టుకుని తాగేశాను. ప్రభా ఏంటి భయం వచ్చేస్తుంది, కానీ మీరే కదవా. ఎందుకంటే నేను 2019 నుంచి ఎక్కడ పరిచయం చేయట్లేదు సంఘాలు, కొన్ని కారణాల వల్ల మానేశాను. అయితే 31st నైట్ ప్రభు వాగ్దానం చేశాను. ఏంటంటే హగ్గీ గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో, ధైర్యం తెచ్చుకొని పని జరిగించము, నేను నీకు తోడుగా ఉన్నాను. ఆ వాగ్దానం దేవుడు ఇచ్చాడు. అందులో 3 సార్లు భయపడొద్దని ఉంటుంది. ఆ వాగ్దానం అంతకుముందు కూడా నాకు ఒకసారి ప్రభు వేరే విషయంలో ఇచ్చాడు. అయితే మీలో ఎంతమంది తెలుసో సియోన్ అని ఉంటుంది మందిరం విశాఖపట్నంలో, ప్రభాకర్ గారు ఉంటారు అక్కడ. ఆయన 1వ తారీఖున అన్నాడు, నువ్వు పరిచర్కి రా మా దగ్గరికి. అంటే ఇట్ ఈస్ కన్ఫర్మ్డ్, గాడ్ ఈజ్ ద వన్ హూ గేవ్ మీ ద ప్రామిస్. కాబట్టి నేను ఏదో బోధకుడును, నాకు ఏదో వాక్యం తెలిసింది మీరేం అనుకోవద్దు. అయితే మీరు అనుకోవచ్చు మీరు ఎందుకు వచ్చానంటే నాకు ఇవ్వబడిన పని ఏంటంటే ఏదైతే మనకు తెలుసో దాన్ని జ్ఞాపకం చేయడానికి వచ్చానంతే. నాట్ టు ప్రీచ్ ఎనీథింగ్ న్యూ, ఏదో కొత్తది బోధించడానికి రాలేదు. ఏదైతే మనకు తెలుసో దాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోవడానికి. ప్రభు ఆమె పోస్ట్ మ్యాన్ ఏం చేస్తాడు, అక్కడ ఏదైతే వచ్చిందో అది ఇటు తెచ్చిస్తాడు అంతే తప్ప ఈడేమీ అందులో రాసి ఈడు చేసేది ఏముండదు. సో పోస్ట్ మ్యాన్ అనమాట. రండి ఉదయకాల సమయంలో ప్రభుని ఆరాధించుకోవడానికి వెళ్ళడానికి ముందుగా కొన్ని తలంపులు చూసుకుందాం దేవుని వాక్యం నుండి. ఆదికాండం నాకు కొద్దిగా కళ్ళద్దలే సాయం చేస్తావు రిఫరెన్స్ చదవడం. ఆదికాండం 6వ అధ్యాయం. ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనం. ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనం. చదవండి. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును, తన తరంలో నిందారహితుడైండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. నోవహు గురించి కూడా రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడింది అమ్మా? నోవహు వంశాలు కదండి. నోవహు నీతిపరుడును, తన తరంలో నిందారహితుడైండెను. నోవహు దేవునితో నడిచినవాడు. అది నోవహు గురించి రాయబడిన మాటలు. 7వ అధ్యాయం 1వ వచనం. అది కాబట్టి 6వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, నోవహు నీతిపరుడుగా ఉంటున్నాడు, అంతేకాకుండా నిందారహితుడిగా ఉంటున్నాడు, దేవునితో నడిచిన వాడున్నాడు. దేవుడు వచ్చి నోవహుతో అంటున్నాడు,
ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు నావు. అయితే ఆ దినాల్లో ఉన్న పరిస్థితి ఏంటి? నోవహు నీతిపరుడుగా జీవిస్తున్న దినాల్లో లోకంలో ఉన్న పరిస్థితి ఏంటి మనం చూస్తే 6వ అధ్యాయం 5వ వచనం. భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులను ఊహ అంతయు, ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నుండి. అది చాలు. దేవుడు సంతాపము నుండేలాంటి పరిస్థితి లోకంలో. మనుషులందరూ తన ఇష్టానుసారంగా జీవిస్తున్న రోజులు. ఒక్కడు కూడా లేడు నీతిపరుడు. అయితే నోవహు ఒక్కడే నీతిపరుడుగా ఉంటున్నాడు. నేను తలస్తాను ఏంటంటే, నోవహు ఎందుకు నీతిపరుడుగా జీవించగలిగాడంటే, నోవహు తన దేవుడిని చూస్తూ వచ్చాడు. తన దేవుడు నీతిపరుడైన దేవుడు. నా దేవుడు నీతిపరుడు, నన్ను సృష్టించిన సృష్టికర్త నీతిపరుడు కాబట్టి నేను కూడా నీతిమంతుడిగా జీవిస్తాను అని తీర్మానించుకున్నాను. అందుకనే మరి ఎన్ని లక్షలు ఉన్నారో ప్రజలు మనకు తెలియదు, దేవుని వాక్యంలో మనకి రికార్డు లేదు కాబట్టి మనం ఏం మాట్లాడలేము. కానీ ఒక్క నోవహు నీతిపరుడుగా ఉన్నాడు. నీతిపరుడుగా ఉన్న నోవహు గురించి ఏం రాయబడిందంటే, ఆయన కృపను పొందాడు. ఇక్కడ ఉదయకాల సమయంలో మనం గమనించవలసిన విషయం ఏంటంటే, నోవహు కృప పొందాడు కాబట్టి నీతిమంతుడు అవ్వలేదండి. కృప పొందిన బట్టి నీతిమంతుడు అయితే అనేక మందిని కృప పొందాలి ఆ దినాల్లో. కానీ ఎవరు కృప పొందినట్టుగా లేదు. నీతిమంతుడిగా జీవించిన వాడు నోవహు ఒకడే. అందుకని ఆయన కృపను పొందాడు. రండి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవముగల మా ప్రభా, ఆకాశ మహాకాశాలు పట్టజాలంత పరిశుద్ధుడైన దేవా, అయితే మంటి నుండి తీయబడిన మానవుని పక్షంగా మీరు కలిగిన మహోన్నతమైన తలంపులు, ఆలోచనలు, ఉద్దేశాలు బట్టి ఉందరా. ఆ కారణాన్ని బట్టే మీరు మీ కుమారుడు మా కొరకు ఇచ్చారు. ఆ కారణాన్ని బట్టే మీ కుమారుడు కల్వరిశిలో రక్తమంతా దారిపోసి మమ్మల్ని కొన్నాడు, మమ్మల్ని కడిగాడు, మమ్మల్ని శుద్ధి చేశాడు, మమ్మల్ని మీ కొరకే రాజ్యముగా చేశాడు, మమ్మల్ని మీ కొరకే ఒక సొత్తుగా సంపదగా చేశాడు. అందుని బట్టి కొనియాడుతున్నాం. ఉదయకాలశంలో నేను కానీ మేము కానీ ఎవ్వరూ కూడా మీ సన్నిధానానికి రావడానికి అర్హతగా ఉన్నదని ఎవరూ చెప్పలేము. అయితే మాకున్న ప్రివిలేజ్ ఏంటి, ఆధిక్యత ఏంటంటే యేసు ప్రభు వారి యొక్క రక్తం. ఆ రక్తాన్ని బట్టి మమ్మల్ని అంగీకరించారు. అందుని బట్టి కొనియాడుతూ కీర్తిస్తూ ఉదయకాలశంలో కొన్ని మాటలు చూసుకొని మీ వాక్యం నుండి ఆత్మతోనూ సత్యంతో మిమ్మల్ని ఆరాధించడానికి సహాయం చేయండి. యోహాను సువార్తలో మీరు సమరయ స్త్రీతో చెప్తూ వచ్చారు, తండ్రి ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించారు. ఫాదర్ ఈ సీకింగ్, తండ్రి ఎదుగుతూ ఉన్నాడు అటువంటి వారు. ఆ దినాల్లోనే అప్పుడే కాదు ఇప్పుడు కూడా మీరు ఎదుగుతూనే ఉన్నారు. ఉదయ కాలశంలో పరిశుద్ధులుగా చేరవచ్చిన మేము ప్రభా మిమ్మల్ని ఆత్మతోనూ సత్యంతో ఆరాధించడానికి మాకు సహాయం చేయండి. బలహీను బుద్ధిహీనుడైన మీ దాసుడిని కనికరించండి. మీ ప్రజలను కనికరించి మీ మాటలు విడుదల చేయండి. యేసు ప్రభు వారి యొక్క నామములో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి, ఆమేన్. నోవహు నీతిపరుడుగా చేసిన దేవుడు ఎటువంటి వాడు అనేది కొన్ని మాటలు చదువుదాం. 119వ కీర్తనలో 137వ వచనంలో దేవుని గురించి ఏమి రాయబడిందో చదవండి. 119వ కీర్తన 137వ వచనం. యెహోవా నీవు నీతిమంతుడు. నోవహు నీతిమంతుడిగా జీవిస్తూ వచ్చాడు. అయితే ఎవరిని చూసి నోవహు నీతిమంతుడిగా జీవించాడని మాట్లాడుకున్నాం? దేవుని చూస్తూ వచ్చాడు. నన్ను సృష్టించిన దేవుడు నీతిమంతుడైన దేవుడు కాబట్టి నేను కూడా నీతిమంతుడిగా జీవిస్తాననుకున్నాడు. అందుకని 119వ కీర్తనలో కీర్తనకారుడు ఏమన్నా అంటే, యెహోవా నీవు నీతిమంతుడు. 119వ కీర్తనలే 142వ వచనం చూద్దాం రండి. అది అంతేనమ్మా, నీ నీతి శాశ్వతమైనది. అంతేనమ్మా, నీతిమంతుడు అన్న దాని మీద మనం చూస్తూ ఉంటాం. నీ నీతి శాశ్వతమైనది. ఈ నీతి గల దేవుడు శాశ్వతమైన నీతిని కలిగి ఉన్నవాడే అంటున్నాడు. ఇంకా మనకు ముందుకెళ్తే 111వ కీర్తన 3వ వచనం చదవండి. 111వ కీర్తన 3వ వచనం. ఆయన నీతి శాశ్వతమైన నిత్యము నిలకడగా ఉండే నీతి. ఈ నీతిమంతుడు అయిన దేవుడు, శాశ్వతమైన నీతిని కలిగిన దేవుడు,
నిలకడగా ఉన్న నీతిని కలిగిన వాడే అంటున్నాడు. కొద్దిగా మనం ముందుకెళ్తే 36వ కీర్తన 6వ వచనంలో కీర్తనకాడు ఏమంటున్నాడు? నీ నీతి అంటే నీ నీతి దేవుని పర్వతములతో సమానము. దేవునికి నీతి మనం చూసినప్పుడు దేవుని పర్వతాలతో సమానం. నీ పర్వతానికి ఎక్కదగిన వాడవు. ఎవరు ఎక్కగలరు? ఎవరు ఎక్కలేరు. దేవుని నీతి దేవుని యొక్క పర్వతాలతో సమానంగా ఉంటుంది. ఇంకా మనం ముందుకెళ్తే 33వ కీర్తన 5వ వచనం చూడండి. ఆయన నీతిని న్యాయమును ప్రేమించినవాడు. ఈ నీతి గల దేవుడు నీతిని ప్రేమించే దేవుడే అంటున్నాడు. అందుకనే 89వ కీర్తన 14వ వచనంలో ఏమి రాయబడిందంటే 89వ కీర్తన 14వ వచనం నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు. నీతి న్యాయములు ఆయన సింహాసనానికి ఆధారాలు. నీతి న్యాయమును ప్రేమించే దేవుడు ఆయన సింహాసనానికి ఆధారాలు ఏంటరా అంటే నీతి న్యాయం. ఈ కుర్చీ ఉంది, ఈ కుర్చీనికి ఇటు ఒక ఉంది, అటు ఒకటి ఉంది. అంటే ఒక సైడ్ నీతి ఉంటే ఒక సైడ్ న్యాయం ఉంటుంది. నీతి గల దేవుడు, నీతిని ప్రేమించే దేవుడు, శాశ్వతమైన నీతిని కలిగిన దేవుడు, నిలకడగా ఉన్న నీతిని కలిగి ఉన్న దేవుడు. నీతి న్యాయములు ఆయన సింహాసనానికి ఆధారమే అంటున్నారు. ఇంకా మనం కొద్ది ముందుకెళ్తే పౌలు గారు తిమోతికి రాస్తూ ప్రభుని ఏమని చూపిస్తున్నాడో 2వ తిమోతి 4వ వచనం 4వ అధ్యాయం 8వ వచనం చూడండి. లేకపోతే నేనే చదువుతాను. ఆయన నీతి గల న్యాయాధిపతి. ఈ నీతి గల దేవుడు ఎవరు? నీతి గల న్యాయాధిపతి. మన లోకాసువార్త 18వ అధ్యాయంలో ఒక యేసు ప్రభువు ఒక న్యాయాధిపతి గురించి చెప్పాడు. 1వ వచనంలో ఆయన న్యాయాధిపతి అని చెప్పబడింది. 6వ వచనానికి వచ్చినప్పటికీ ఆయన అన్యాయస్తుడైన న్యాయాధిపతి అని చెప్తున్నాడు ప్రభు. కాబట్టి న్యాయాధిపతిలో రకరకాలు ఉంటారు. అయితే ఈ యొక్క ప్రభువుని చూసినప్పుడు ఆయన నీతి గల న్యాయాధిపతి. ఇంకా మనం ముందుకెళ్తే 145వ కీర్తన 17వ వచనం దయచేసి తీయండి, అందరం కలిపి చదువుదాం. 145వ కీర్తన 17వ వచనం. నూట 145వ కీర్తన 17 చదువుదామండి అందరూ కలిపి. తన క్రియలన్నిటిలో కృప చూపువాడు. ఆయన ఈ నీతిగల న్యాయాధిపతి, ఈ నీతిగల దేవుడు, ఈ నీతిని ప్రేమించేవాడు, శాశ్వతమైన నీతిని కలిగినవాడు. ఆయన ఎవరు? కృప చూపేవాడు కూడా. అందుకనే నోవాహు కృప పొంది వచ్చాడు. నోవాహు నీతిపరుడుగా ఉన్నాడు కాబట్టి కృప పొందాడు. అయితే నువ్వు నేను ఎటువంటి వారు? కృప పొందడానికి అర్హులుమా? నేనైతే అర్హుడిని కాదు. మరి మీరు ఎలా ఉన్నారో నాకైతే తెలియదు. నేనైతే కృప పొందడానికి అర్హుడిని కాదు. అయితే ఈయన అన్ని విషయాల్లో కృప చూపించేవాడు. అందుకనే యోహాను సువార్తలో మనం ఏం చదువుతాం? రండి, యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి దయచేసి. ఇది ఎవరి గురించి చెప్తున్న మాటలు? యేసు ప్రభు వారి గురించి చెప్పబడిన మాటలు. ఆయనే వాక్యం. ఆ వాక్యం ఎక్కడుందట? దేవుని యొద్ద ఉంది. ఆ వాక్యం ఎవరు? దేవుడే. గాడ్ హిమ్సెల్ఫ్ ఇస్ ఎ వర్డ్. ఆ వాక్యం దేవుడే. ఆ దేవుడు ఏమైపోయాడట? 14వ వచనం. అది ఆ వాక్యం ఏమైపోయిందంటే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా ఈ లోకానికి దిగి వచ్చినవాడు. ఈ నీతిమంతుడైన దేవుడు ఈయన కృప చూపించే దేవుడు. ఆయన కేవలం నీతిమంతుడే కదండి, ఆయన కృప చూపించేవాడు. అందుకనే తండ్రితో ఉన్నవాడు, తండ్రితో సమాడైన వాడు, వాక్యమైన వాడు, సర్వమును ఆయన వల్ల కలిగింది. 90వ పాటలో మనం పాడుకుంటూ వచ్చాం.
దట్ ఇట్ సెల్ఫ్ ఏ వర్షిప్. ఆ పాట పాడేస్తే చాలా ఆరాధన చేసేసుకోవచ్చు, వాళ్ళ మెసేజ్ అవసరం లేదు. తండ్రి తన కుమారుని ఎంతగానో హెచ్చించాడు. ఆ కుమారుడు శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చాడు, ఎందుకంటే కృపను చూపించడానికి. అయితే ఆ కుమారుడు తండ్రిని బయలుపరుస్తూ వచ్చాడు. 18 వచ్చిన చదవండి, 1వ అధ్యాయం 18 వచ్చి. తండ్రి రొమ్మునున్న ద్వితీయ కుమారుడే ఆయన్ను బయలుపరిచాడు. లేకపోతే ఎవరు దేవుడు ఎవరికి తెలియదు. ఎవరికి తెలుసు దేవుడు? ఎవరికి తెలియదు. అది ఎవరికి తెలుసు? తండ్రి రొమ్మును ఆనుకుని ఉన్న కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారికి మాత్రమే తండ్రి ఏంటో తెలుసు. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఏమని రాయబడింది? ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? యేసు ప్రభువారు ఎవరి గురించి చెప్తున్నారు? తండ్రి గురించి. ఎవరితో చెప్తున్నారు? నికోదేము, ఒక పండితుడు, ఒక విద్వాంసుడు. ఆయనకు కూడా తెలియదు ఈ సత్యం. ధర్మశాస్త్రం అంతా బాగా తెలిసిన వారు, ధర్మశాస్త్రాన్ని బోధించే సమర్థత గలవారు. అటువంటి వాళ్ళు కూడా దేవుడు లోకాన్ని ప్రేమించాడంటే తెలియదు. దే డోంట్ నో. వాళ్ళకి తెలియదు ఈ సత్యం. అయితే ఎవరు చెప్తున్నారు? తండ్రి రొమ్మును ఆనుకుని ఉన్న ఆయన కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమని చెప్తున్నారంటే లోకానికి, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. దేవుడు ఏంటన్నది లోకానికి చెప్తున్నాడు యేసు ప్రభువారు. అయ్యా, దేవుడి గురించి మీరు ఏంటనుకుంటున్నారో, దేవుడు మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాడయ్యా అని లోకానికి యేసు ప్రభు తండ్రిని బయలుపరుస్తున్నాడు. ఆయనే కానీ బయలుపరచకపోతే ఈ దినానికి కూడా లోకంలో ఎవ్వరికి కూడా తెలియదు దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడన్న విషయం. అయితే యేసు ప్రభువారు దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడని తండ్రిని బయలుపరుస్తూ వచ్చాడు. అయితే ఎటువంటి వారిని ప్రేమించాడు? రోమిలకు రాసిన పత్రికలో ఒక లిస్ట్ ఉంది. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11 నుంచి 18 వరకు ఎవరన్నా నెమ్మదిగా చదవండి దయచేసి. ఉండండి బ్రదర్, అందరూ తీయనండి ప్లీజ్. అందరూ తీశారండి? ఇంకా వెనకాల కొంతమంది బైబిల్ తిప్పుతున్నారు. అందరూ తీసిన తర్వాత అప్పుడు చదువుదాం. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11 నుంచి 18 వరకు చదువుతుంటాడుగా దయచేసి అందరూ గమనించమని బ్రతిమలాడుతున్నాం. చదవండి. ఇంకా అది వారి కన్నుల ఎదుట దేవుని భయం లేదు. దేవుడు అంటే భయమే లేదు. అందుకనే లోకం అంతా అలే కాదు, మీరు నేను కూడా విచ్చలవిడిగా మనకి ఇష్టానుసారంగా మన కోరిన రీతిగా జీవిస్తూ వచ్చాం. ఎందుకంటే దేవుని భయం లేదు. వీ డోంట్ ఫియర్ గాడ్, దెర్ ఇస్ నో ఫియర్ ఎట్ ఆల్. దేవుడు అంటే భయమే లేదు. నా ఇష్టం, నేను ఎలా జీవించాలంటే అలా జీవిస్తాను. అది మన జీవితం. అటువంటి వారిని ప్రేమిస్తూ వచ్చాడు. అటువంటి వారికి కృప చూపించాలని వచ్చాడు. ఈజ్ ఇట్ పాసిబుల్? అది జరుగుతుందండి లోకంలో? ఈ రీతిగా ఎవరైనా చేస్తారా? ఒక దుష్టుడికి, ఒక దుర్మార్గుడికి, ఒక చెడిపోయిన వాడికి, ఒక అవిధేయుడికి ఎవరన్నా దయ చూపిస్తారా? నాకైతే తెలీదు అలా చూపిస్తారని. నేనైతే ఎవరికి అలా చూపించలేను కూడా, ఎందుకంటే నేనే దుష్టుడిని. నేను ఇంకో దుష్టుడి దయ అలా చూపించక. అయితే తండ్రి అనే దేవుడు మా అనాది సంకల్పంలో నిన్ను నన్ను ప్రేమించిన వాడు నీ ఎడల నా ఎడల తన దయను తన కృపను కనుపరచాలని తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి శరీరాకారంగా పంపించడానికి ఇష్టపడుతూ వచ్చాడు. దేవాది దేవుడు, దేవునితో సమానుడైన వాడు తాను కూడా ఇష్టపడ్డాడు ఒక మనిషిగా రావడానికి. గాడ్ ఇప్పుడు ఈ రోజుల్లో అంటే మరి మళ్ళా సంఘాల్లోకి కులాలు ఎన్ని వచ్చేసాయి. నేను ఎంతవరకు నిజమో తెలియదు. కొంతమంది మాట్లాడతారు మా కులం అండి, కొంతమంది మాట్లాడతారు మా స్టేటస్ అండి, మా పొలాలండి, మా ఇల్లు అండి.
అంటే మనందరికీ తెలుసు భూమి మీద ఎంతో కాలం బతకమని తెలుసు, మనందరికీ తెలుసు ఆ విషయం. చచ్చిపోతే ఏం పట్టుకెళ్ళమని తెలుసు. అయినా సరే మన ఆస్తుల గురించి మాట్లాడతాం, మన పొలాల గురించి మాట్లాడతాం, మన కులాల గురించి మాట్లాడతాం. దేవుడు శాశ్వతమైన దేవుడు, అనాది నుంచి ఉన్న దేవుడు ఏ రీతిగా తన దైవత్వాన్ని విడిచిపెట్టి, ఏదో శబ్దమైంది, ఏ రీతిగా తన యొక్క సింహాసనాన్ని విడిచిపెట్టి, తన మహిమను విడిచిపెట్టి, తన సమస్తాన్ని విడిచిపెట్టి ఒక చెడిపోయిన మానవుడి గురించి భూమి మీదకి రావడం అన్నది దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ గ్రేట్ సాక్రిఫైస్. అదే గొప్ప సమర్పణ, అదే గొప్ప త్యాగం. ప్రియమైన వారలారా, ఈ దినాన మనం రక్షించబడ్డామంటే అది దేవుని యొక్క దయా సంకల్పం అయి ఉంటుంది, అది దేవుని యొక్క ప్రేమ అయి ఉంటుంది, అది దేవుని యొక్క కృప అయి ఉంటుంది. మనలో ఎవరు మంచివారు అని రక్షించలేదండి, మనలో ఎవరు యోగ్యులు అని దేవుడు రక్షించలేదు. మనం రక్షించబడ్డామంటే అది దేవుని యొక్క దయా సంకల్పం, అది దేవుని యొక్క ప్రేమ, అది దేవుడు తన కుమారుని యేసు క్రీస్తు వారి ద్వారా నీ పక్షంగా నా పక్షంగా చూపించిన ఆయన కృప ఉంటుంది. అందుకనే ఆయన సన్నిధిలో సాగిలపడాలి. అంతకంటే మనం ఏమీ చేయలేం. వాట్ కెన్ వీ గివ్ టు ద లార్డ్? దేవుడికి మనం ఏ ఇవ్వగలం? ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరిలన్నా సరే, లేదు నేను దేవుడికి ఇది ఇవ్వగలను చెప్పగలరా? నేనైతే చెప్పలేను. మీకు ఎవరికైనా దమ్ముండి గుండె మీద చేసుకొని నేను ఇది ఇవ్వగలను దేవుడికి చెప్పగలరా ఎవరన్నా? దేవుడు మనం ఏమన్నా ఇవ్వగలిగితే ప్రభు కోరిన రీతిగా ఆత్మతోనూ సత్యంతోనూ అలా ఆరాధించగలం. ఓన్లీ దట్ థింగ్ వీ కెన్ గివ్ టు ద లార్డ్. అదొక్కటే దేవునికి మనం ఇవ్వగలిగింది. అదైనా సరే ఎంతో దీనులుగా ఆయన సన్నిధిలో పడిపోయి సాగిలు పడుతూ, ప్రభా ఇటువంటి నా కొరక మీరు మానవుడిగా అయిపోయారు, ఇటువంటి నా కొరక మీరు ఆ కలవరసిలో ప్రాణాన్ని దారపోస్తూ వచ్చారు, ఇటువంటి నా కొరక అవమానాన్ని, నిందను, సిగ్గును సమస్తాన్ని భరిస్తూ వచ్చారు. ప్రియమైన వారలారా, సిలువ దృశ్యం మాట్లాడుకోవడం చాలా ఈజీగా ఉంటుంది, కానీ ద వన్ హూ వెంట్ టు ద క్రాస్ విత్ యాగనీ అండ్ ద షేమ్, ఎంతో అవమానంతో నిందతో సిలువకి వెళ్ళిన ఆయనకి తెలుసండి శ్రమ. మీరు నేను వెళ్ళలేదు. మన పాపాల నిమిత్తం మనం వెళ్ళాలి. వీ హ్యాడ్ టు టేక్ ద బ్లేమ్ అండ్ ద షేమ్. ఆ నింద అవమానం మనం పొందాలి. అయితే మన బదులు ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆస్, మనకు బదులుగా ఆయన పొందాడు. అది ఆయన మన పక్షంగా చూపించిన ప్రేమ. అందుకనే ఇర్మియాలో అంటాడు, ఐ లవ్డ్ దీ విత్ ఎన్ ఎవర్ లాస్టింగ్ లవ్, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించున్నాను. ఆ ప్రేమకి కొలత లేదు. ఎపిసిలకు రాస్తూ అంటాడు పౌలు, ప్రేమ యొక్క పొడవు అంటాడు, లోతు అంటాడు, ఎత్తు అంటాడు. ఏటో మనకు అర్థం, నాకైతే అర్థం కాదు, మీకు ఎవరికైనా అర్థం వద్దు లేదు నాకు తెలియదు. కానీ వీ డోంట్ అండర్స్టాండ్ అబౌట్ ద లవ్ ఆఫ్ గాడ్. అందుకనే నిత్యత్వం అంతా కూడా ప్రభు ప్రేమను తలుస్తూనే ఉంటాం. ప్రభు ప్రేమని ఎరుగుతూనే ఆరాధిస్తాం. దట్ ఈస్ స్టార్టెడ్ అపాన్ దిస్ ఎర్త్. అది ఎక్కడ ఆరంభించబడిందంటే అది భూమి మీద ఆరంభించబడింది. అందుకనే ప్రభు ప్రజలు, దోజ్ ఆర్ రిడీమ్, దోజ్ ఆర్ పర్చేజ్, ఎవరైతే ప్రభు యొక్క రక్తం ద్వారా విమోచింపబడ్డారో, ఎవరైతే ప్రభు యొక్క రక్తం ద్వారా కొనబడ్డారో వాళ్ళు ప్రభు దినం ప్రభు యొక్క బల్ల చుట్టూ చేరి ఆరాధిస్తారు. ఎందుకంటే రిమెంబరింగ్ ద లార్డ్, ప్రభుని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఏ రీతిగా మనకు శ్రమ పడ్డాడు, ఏ రీతిగా ఏడవబడ్డాడు, ఏ రీతిగా హేళన పోలయ్యాడు, ఇదంతా మనం పొందాలి. మనకు బదులు ఆయన పొందాడు. అయితే మనకు ఈరోజు ఘనత, ఈ రోజుని నిరీక్షణ. ఏంటి నిరీక్షణ? ఒక దినాన్ని ఆయనతో పాటు సదాకాలం ఉంటామన్న నిరీక్షణ. ఎలా వచ్చింది ఆ నిరీక్షణ మనకి? ఆయన శ్రమ పట్టబడదా. పేతురు గారు ఏమని రాస్తున్నారంటే, రండి, 1 పేతురు 2వ అధ్యాయం 24వ వచనం చదవండి. అమ్మ నెమ్మదిగా ఒకలే చదువు అమ్మా. ఆయన తానే అది ఆయన తానే మనం ఏమైతే ఆయన తానే. అందుకని యోహాను స్తోత్రం అంటాడు, నా ప్రాణం పెట్టడానికి నాకు అధికారం ఉంది, తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం ఉంది.
ఇప్పుడు మనం వాళ్ళు నింద మోపారు వీళ్ళు అంటారు కానీ ఆయన తానే ఎందుకట, లేకపోతే మనం నాశనం అయిపోతాం, మనం నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతాం. అందుకని తానే వేసుకొని ఇక చదవం మనసది అమ్మ అదే వచ్చిన చదవం. ఆయన పొందిన గాయముల చేత స్వస్థత నొందాం. ఎక్కడ దేని నుండి స్వస్థత నొందాం? మన పరిస్థితులు ఏంటి? యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో మన స్థితి చూపిస్తుంది. రండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 5-6 వచనాలు చదవండి ఒకసారి. అది నెమ్మది చదవమ్మా. ప్రతివాడు అదండి మన స్థితి. ఎటువంటి స్థితి మనది? మళ్ళీ ఒకసారి ఎవరైనా బ్రదర్స్ ఒకరు చదవండి దయచేసి అదే వచనాలు. నిత్యము తిరుగుబాటు చేస్తూ, ఒకసారి కాదండి, నిత్యము కంటిన్యూస్లీ ఆల్వే నిత్యము ఏటి చేస్తున్నావు? తిరుగుబాటు చేసే స్వభావం గలవారు. చదవండి బ్రదర్. ప్రతివాడు కూడా, కొంతమంది కాదండి, ఎవ్రీ పర్సన్, ప్రతివాడు నడినెత్తిన ఏం కలిగి ఉన్నాడు? వ్యాధి కలిగి ఉన్నాడు. ప్రతివాని గుండె కూడా బలహీనమైపోయింది. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెం అని లేదు. ఒక మనిషి శరీరంలో అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు అంటే ఇంకేం భాగం మిగిలిందండి? దెర్ ఇస్ నో పార్ట్ లెఫ్ట్. శరీరం అంతా కూడా గాయపరచబడింది. అందుకనే ఇటువంటి రోగగ్రస్తమైన ఈ వ్యక్తిని బాగు చేయడానికి ఆయన శరీరం అంతా కూడా దున్నబడుతూ వచ్చింది, కొట్టబడుతూ వచ్చింది, కూర్చోబడుతూ వచ్చింది. చేతులు కాళ్ళు శీలలతో కొట్టబడితే, ఈ పంత కొరడాలతో దున్నబడితే, తల మీద ముండ్ల కిరీటం పెట్టి తలంతా గాయపరచబడితే, ద హోల్ బాడీ ఈజ్ ఫిల్డ్ విత్ బ్లడ్. శరీరం అంతా కూడా రక్తంతో నింపబడి ఉంది. ఎందుకంటే మన శరీరం అంతా కూడా రోగంతోనే నింపబడు. మన శరీరం అంతా శుద్ధి చేయబడాలంటే యేసు ప్రభు వారి యొక్క శరీరం అంతా కూడా రక్తంతో నింపబడాలి. అందుకనే ఆయన ముఖం చూసిన వారు ఎవరు కూడా గుర్తించలేని పరిస్థితిలో ఉందట ఆయన ముఖం. ఎందుకంటే మన పాప రోగాన్ని బట్టి ప్రజలు మనం చూసినప్పుడు కొంతమంది చాలా హేళనగా, ఎందుకంటే మన పాప స్థితి అటువంటిది, మన రోగం అటువంటిది, మన దౌర్భాగ్యత అటువంటిది. అయితే అటువంటి మనల్ని తండ్రి యొద్దకు తీసుకురావడానికి ఇక్కడ రాయబడి ఉంటుంది. 3వ వచనం 18వ వచనం చదవండమ్మా. 3:18. మొదటి పేతురు 3:18 అమ్మా. బ్రదర్ నేను తప్పు చెప్పానా లేకపోతే ఏంటి? అది ఏలయనగా అది అంతేనండి. నీతిమంతుడైన క్రీస్తు ఎవరిని? నీతిమంతుడైన క్రీస్తు ఎవరి కొరకు శ్రమపడుతున్నాడు? అనీతిమంతులైన మనల్ని ఎక్కడ తీసుకురావడానికి? దేవుని యొద్దకు తీసుకురావడానికి. మనంతా మనం దేవుని యొద్దకు రాగలమా? ఎటువంటి యోగ్యత, ఎటువంటి అర్హత ఉందా? మళ్ళీ ఎవరికి కూడా లేదు. నోబడీ ఈజ్ హ్యావింగ్ ఏ రైట్ టు సే నేను గొప్ప కులంలో పుట్టానండి, లేకపోతే నా దగ్గర ఎంత ఉందండి, లేకపోతే నేను ఇందు పుణ్యకార్యాలు ధర్మకార్యాలు చేశాను, నేను వచ్చేస్తాను దేవుని యొద్దకు అనడానికి ఏ మనిషి కూడా లేదు. అయితే అటువంటి మనల్ని, అనీతిమంతులైన మనల్ని దేవుని యొద్దకు తీసుకురావడానికి నీతిమంతుడైన యేసు ప్రభువారు
ఆయన చంపబడుతూ వచ్చాడు. ఉదయకాల సమయంలో ప్రభుని జ్ఞాపకం చేసుకుందాం. మనం ఏంటి, మన స్థితి ఏంటి, ప్రభు ఏంటి, ఆయన స్థితి ఏంటి, ఆయన మన కొరకు ఏమైపోయాడు. ప్రియమైన వారులారా, అది మనం జ్ఞాపకం చేసుకుంటే తప్పకుండా మన హృదయంలో వచ్చి ఆరాధన బయటికి దాని అంతటి అదే రావాలి. ఎవరు చెప్పవసరం లేదు, బాబు ఆరాధన చేయండి అని. ఎవరైతే ప్రభు ప్రేమను రుచించారు, ఎవరైతే ప్రభు యొక్క క్షమాపణ రుచించారు, ఎవరైతే యేసు ప్రభు వారి యొక్క రక్తం ద్వారా విమోచింపబడి కడగబడ్డారో వారు తప్పకుండా ఆరాధన చేస్తారు. ప్రియమైన స్నేహితులారా, మరి ఇక్కడ కూర్చున్న వారు అందరూ రక్షించబడ్డారో లేదో నాకు తెలియదు. అయితే కృప పొందాలంటే ఒక కేక తప్పనిసరిగా వేయాలి. ఏంటి ఆ కేక అంటే, మనకు తెలుసు, ఇద్దరు వ్యక్తులు దేవాలయానికి వెళ్ళారు. ఒకడు అన్నాడు, అయ్యా పాపినను నన్ను కరుణించు. దట్ షౌట్ మస్ట్ బి దేర్ ఇన్ ఎవ్రీ పర్సన్స్ లైఫ్. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక దినాన్ని ఆ కేక వేస్తున్న అనుభవం ఉండాలి. నీకు ఆ అనుభవం ఉందా? నీ జీవితంలో నువ్వు కేక వేసావా? లేకపోతే మందిరానికి వస్తున్నాం, క్రైస్తవ కుటుంబంలో పుట్టాం కాబట్టి మేము నీతిమంతులు అని అనుకుంటున్నావా? అలాగనుకుంటే నీవు కానీ నేను కానీ నీతిమంతుడిగా చేయబడడానికి ఎవరికి హక్కు లేదు. అయితే నీ జీవితంలో నువ్వు ఆ కేక వేస్తుంటే ఒక దినాన్ని, పాపినైనా నన్ను కరుణించు. అప్పుడు రాయబడింది, ఆయన ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడిపోయాడట. నీతిమంతులుగా తీర్చబడిన మనం ఏమన్నా చేసామండి? ఏం చేసామంటే పాపాలు చేసాం. అదొకటి మనం చేసిన కరకాలి. అయితే పాపం చేసిన మనల్ని ఆయన పరిశుద్ధ రక్తంతో కడిగి ఉచితంగా, రోమిలు రాసిన పత్రిక అంటాడు, ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడ్డా. వి డిడ్ంట్ సేవ్ ఎనీథింగ్. మనం ఏమి చేయలేదు, ఏమి చెల్లించలేదు, మనం చేసిన ఘనకార్యం ఏమీ లేదు, పాపం ఒకటే చేసాం. అయితే ప్రభు మనల్ని ఉచితంగా నీతిమంతులుగా తీర్చాడు. ఎందుకు మనం ప్రభువుని ఆరాధించాలంటే ఉచితంగా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. మనం ఆయన యొద్దకు తీసుకొని రాబడ్డాం, తండ్రి అనే దేవుని యొద్దకు. ఈ దినాన్ని యోహాను సువార్త 1:12 అంటున్నాడు, తను ఎందరూ అంగీకరించిన వారందరికీ దేవుని కుమారులకు అధిక వీఆర్ బికే, మన దేవుని బిడ్డలం అయిపోయాం. అందుకనే తండ్రి నాయన అని మొరపెట్టే కుమారునికి ఆత్మను కలిగి ఉన్నాం. ఇవన్నీ దేని బట్టి? ఆయన రక్తాన్ని బట్టి, ఆయన మన జీవితంలో జరిగించిన విమోచన కార్యాన్ని బట్టి, ఆయన మనకు చూపించిన కృపను బట్టి. ఆ కృపే లేకపోతే ఇది నాన్న ఎవ్వరూ కూడా మందిర ఆవరణలో ప్రవేశించడానికి హక్కు లేదు. ఒకవేళ ఎవరన్నా ఈ స్థలం ఇచ్చిన వాళ్ళు కూడా వాళ్ళకి కూడా చెప్పడానికి, ఈ స్థలం నేను ఇచ్చాను కాబట్టి నేను వస్తానండి. ఎందుకు? కృపను బట్టే. కృపను బట్టి ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడ్డా. ప్రియమైన వారులారా, ఇంకా ఎవరన్నా కానీ ప్రభువుని అంగీకరించకపోతే ఈ ఉదయ కాలశంలో ప్రభు పిలుస్తున్నాడు, నీకు ఉచితంగా నేను కృప చూపిస్తాను, ఆశపడ్డా రా, నేను నీతిమంతురాలుగా తీరుస్తా. అయితే ఎవరైతే ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడ్డారో వారు ప్రభువుని ఆరాధించడానికి వారు బొద్దులై ఉంటున్నారు. మనం రుణపడి ఉన్నాం ఆయనకి. దేవుడు మనకేం రుణపడలేడు, మనమే దేవునికి ఎంతో రుణపడి ఉన్నాం. ఎందుకంటే ప్రభు యొక్క రక్తం చాలా ప్రశస్తమైంది, చాలా విలువైంది. ఎందుకంటే దానికి ఎవ్వరు కూడా వెలకట్టలేరు. ఈ లోకంలో దేనికైనా సరే వెల చేయకపోవచ్చు, ఇది ఇంత ఖరీదు ఉంటుంది, లేకపోతే ఇది ఇంత ధరలు పెరిగాయండి, ఇంత నుంచి ఇంత అయిందని చెప్పదు. అయితే యేసు ప్రభు యొక్క రక్తానికి ఈ భూమి మీద ఎవ్వరు కూడా విలువ కట్టలేరు. పరలోకంలో తండ్రి అయిన దేవుడు కట్టగలడు. ఎందుకంటే ఆ రక్తం తన ప్రియ కుమారుని యొక్క రక్తం. ఆయన ఒక్కడే చెప్పగలడు, ఇట్ ఈస్ ద బ్లడ్ ఆఫ్ మై సన్, నా కుమారుని యొక్క రక్తం. ఇది చాలా విలువైనది. అందుకనే తండ్రి అయిన దేవుని సన్నిధిలో ఆ రక్తం ఆ రీతిగా ఉంచబడింది. ఇప్పుడు కూడా ఆ రక్తం అలాగే ప్రశస్తమైనదిగా దేవుని సన్నిధిలో ఉంచబడిన కారణాన్ని బట్టే మన పాపం నుంచి ప్రభా కరుణించి అన్నప్పుడు కడగబట్టమే కాదు, ఈ దినాన్ని కూడా ఇంకా బుద్ధిహీనంగా ప్రవర్తిస్తుంది, బలహీనంగా అయిపోతుంది. పడిపోయి లేచినప్పుడు ప్రభా అన్నప్పుడు స్టిల్ దట్ బ్లడ్ ఈజ్ వాషింగ్. ఇంకా ఆ రక్తం మనల్ని శుద్ధి చేస్తుంది, ఇంకా ఆ రక్తం మనల్ని కడుగుతూ ఉంది. ప్రేమల వారలారా, అందుకని అది చాలా ప్రశస్తమైన రక్తం. ఆ రక్తంతో మనల్ని కడిగాడు, శుద్ధి చేశాడు, పవిత్రపరిచాడు. అంతేకాకుండా అపోస్తల కాలంలో చెప్తాడు, మీరు ఆ రక్తంతో మనం కొనబడ్డ, వీఆర్ పర్చేజ్. మనం మర్చిపోతున్నామండి. నేను మీకు చెప్పినట్టుగా నేనేదో కొత్త చెప్పడం రాలేదు, గుర్తు చేయడానికి వచ్చాం. మనం యాజ్ ద డేస్ ఈజ్ పాసింగ్, దినాలు గడిచే కొద్ది
మనం కొనబడ్డ వాళ్ళు అన్న సంగతి మనం మర్చిపోతాం. మనం ఏదో మనంతటా మనం వీఆర్ బిలాంగ్స్ టు అవర్ సెల్ఫ్, అంటే మేము మాకు చెందిన వాళ్ళు మా ఇష్టాన్ని జీవిస్తాం అనుకుంటున్నాం. మనం కొనబడ్డవారు, బానిసలు, దాసులు. యజమాని పాదాలు దర్పడి, ప్రభువా నువ్వు శ్రేష్ఠుడు, నువ్వు గొప్పవాడు, నువ్వు ప్రభుడు, నువ్వు నా ఏళ్ళ కృప చూపించినవా అని మనం చెప్పడానికి వచ్చినా. పౌలు ఇక్కడ ఒక మాట చెప్తాడు, రండి చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం చదువుతారండి. ఎందుకు దేవునికి స్తోత్రం, పాపం నుండి విమోచింపబడి నీతికి దాసులు అయ్యా. నీతిమంతులుగా చేయబడి మనం ఏంటి? నీతికి దాసులు. ఇందులో బట్టి దేవునికి స్తోత్రం. ఉదయకాల సమయంలో దేవుని ప్రజలకు ఎందుకు వచ్చావంటే, ప్రభువా పాపానికి దాసుని నన్ను మీ కుమారుని రక్తం ద్వారా కడిగి నీతిమంతునిగా ఉచితంగా నీతిమంతునిగా చేసి మీకు సమీపస్తునిగా చేసి నన్ను నీతికి దాసునిగా చేశాను. దీన్ని బట్టి మిమ్మల్ని కొనియాడుతున్నా, మిమ్మల్ని కీర్తిస్తున్నా, మీ సన్నిధిలో సాగిపోలంటున్నాడు. దీన్ని బట్టి ఎవరు స్తోత్రం? దేవునికి స్తోత్రం. ఇట్ ఈస్ నాట్ ఆఫ్ ఎనీ మ్యాన్. ఏ మనిషి వల్ల జరిగిన కార్యం కాదు, లేకపోతే నా తల్లిదండ్రులు చేశారని నేను చెప్పడానికి కాదు, లేకపోతే నా భర్త చేశాడని ఏ భార్య చెప్పడానికి కాదు, ఏ భర్త కూడా నా భార్య చేసి ఎవరి గురించి ఏం చేయలేదు. మనందరి గురించి తండ్రి అనే దేవుడే ప్రణాళిక కలిగి ఉన్నాడు. అందుకే పౌలు ఎఫెసీయులకు రాస్తూ అంటాడు, భూమి పునాదులు వేయబడక మునిపే క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడు. బిఫోర్ యూ అండ్ మీ బోర్న్, నీవు నేను ఇంకా పుట్టలేదు, అసలు మనం పుడతామన్న ఉనికే లేదు. అప్పుడే ప్రభు మన గురించి ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఏంటంటే ఫలానా వ్యక్తి, ఆ వ్యక్తిని నేను రక్షిస్తాను. ఇది ఆయన కృప. లోకంలో ఎంతోమంది ఉన్నారండి, వారు మనకంటే జ్ఞానులు. అందుకే కొరింథీయులకు రాస్తా అంటాడు, ఎలాంటి వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు ఒకసారి జ్ఞాపకం. బుద్ధి లేని వాళ్ళు, బలహీనులు, వెర్రివారు. కృతజ్ఞత కలిగి ఉన్నామా? కృతజ్ఞత కలిగి ఉంటే ఉదయకాలంలో ప్రభువా నేను సాగిలు పడుతున్నా, నాలాంటి వాడి పక్షంగా మీరు కృప చూపించడానికి ఇష్టపడ్డా. కృపను పొందడానికి నేను అర్హుడిని కాదు, అంటే మీరు కృప చూపించారు మీ ప్రేమను బట్టి. అది మీ దయా సంకల్పమై ఉంటుంది. నేనైతే ఏం చేయగలను? మీకు స్తోత్రం అని చెప్పగలను. ఉదయకాల సమయంలో కొద్ది సమయం వ్యక్తిగతంగా ప్రభువా మీకు స్తోత్రం అని చెప్పి ఆరాధన చేసి ప్రభుని మహింపరుద్దాం, ప్రభుని గనపరుస్తాం. ఎందుకంటే ఆయన ఆరాధనలకు యోగ్యుడు, స్తుతిపాత్రలు యోగ్యుడైన, ఇశ్రాయేలు యొక్క స్తుతి స్తోత్రముల మీద ఆశీనుడైన దేవుడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో యెహోషాబాలో ఉన్న పరిశుద్ధులైన మన మధ్యలో కూడా ఆయన హీ మస్ట్ ఎంథ్రోన్ ఆన్ ద ప్రైజెస్ ఆఫ్ హిస్ చిల్డ్రన్. తన పరిశుద్ధుల యొక్క స్తుతి స్తోత్రాల మీద ఆసీనుడై ఉండాలి. ఆయనకి సింహాసనం లేకదు. యెషయా చూస్తున్నాడు, యెషయా ఆయన ఉన్నతమైన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. డోంట్ థింక్ దట్ గాడ్ డజంట్ హ్యావ్ ఎ థ్రోన్. దేవుడికి సింహాసనం అది లేదు, అందుకనే మన ఆరాధన చేస్తే మన స్తోత్రాల మీద కూర్చున్నాడు. నో, హీ హ్యావ్ ఎ థ్రోన్. దేవుడు సింహాసనం కలిగి ఉన్నాడు. ఆ సింహాసనం ఉన్నతమైన సింహాసనం. యెషయా చూస్తూ వచ్చాడు. ఆ సింహాసనం మీద ఆసీనుడు ఉంటే అందరూ కూడా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అంటున్నారు. ఎలాగా? కాళ్ళు కప్పుకుంటూ, ముఖం కప్పు. ఎందుకంటే ఆయన పరిశుద్ధతను వాళ్ళు చూడలేరు, ఆయన పరిశుద్ధతకు సమీపంగా వాళ్ళు రాలేరు. అయితే యేసు ప్రభు రక్తం ద్వారా కనబడిన నీవు నేను, దూతల పాపం లేదు, అది పరిశుద్ధుడు. అయితే నీవు నేను పాపాత్మ. అటువంటి మనల్ని ఆయన పరిశుద్ధులుగా చేశాడు, నీతిమంతులుగా చేసి ఉచితంగా, ఫ్రీ. ఎప్పుడు కూడా అందరూ అంటారు, వెన్ యూ గెట్ ఫ్రీ యూ డోంట్ నో ద వాల్యూ ఆఫ్ దట్ వన్. మనకు ఉచితంగా ఏదైనా వచ్చింది అనుకోండి అంటాం, ఎందుకంటే మనం ఏం కొనలేదు కదా. అందుకనే రక్షణ గురించి మనం వీఆర్ నాట్ రియల్లీ ఫీలింగ్ హౌ ఫ్రెష్ ఇట్ ఈజ్. అది ఎంత ప్రశస్తమైంది, ఎంత విలువైంది, ఎంత గొప్పది మనం గమనించట్లేదు. ఎందుకంటే మనకు ఉచితంగా వచ్చేసింది కాబట్టి. ప్రియమైన వాళ్ళ, ఈవెన్ దో వీ రిసీవ్డ్ ఫ్రీ, మనం ఉచితంగా పొందినప్పుడు కూడా మనకి ఎవరైతే ఉచితంగా ఇచ్చారో, హీ పేడ్ ద ప్రైస్.
ఆయన వెల చెల్లించాడు. అది గమనించుకొని అది జ్ఞాపకం చేసుకుంటాం. కొద్ది సమయం ప్రభుని ఆరాధించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. నమ్మకమైన దేవా, కృపగల తండ్రి, నీతిమంతుడగు దేవా, ఇతడు నోవాహును నీతిపరునిగా చేసినావు. నీ దృష్టిలో మరి ఆయన నీతిగా చేసి పరిశుద్ధపరిచి నీ కృప ద్వారా ఆయన నీతిమంతునిగా చేసినందుకే నీకు స్తోత్రములు ప్రభు. ఈ సమయాన్ని ఈ కృపకు మమ్మల్ని పాత్రులుగా చేయటం, మమ్మల్ని నీతిమంతులుగా చేయటం మీరు చూపిన ప్రేమను బట్టి నీకు వందనాలు. ఎక్కడ కూడా స్వస్థత లేని పాపంతో నిండిన నన్ను మమ్మల్ని ఎక్కడ చూసినాను దెబ్బలు, గాయములు, అపరాధముల చేత దెబ్బలు పడవలసిన మమ్మలను ప్రభు మా నిమిత్తము మీరు కృప ద్వారా ఈ క్రైమ్ చెల్లించి మమ్మల్ని విడిపించినందుకు వందనాలు. నీతిమంతులుగా చేయటకు నీకు ఇష్టమైనందుకు వందనాలు ప్రభా. ఉచితముగా మరి నీ అందు విశ్వాసం ఇచ్చేటి వాళ్ళని నీతిమంతులుగా చేసేవాడుగా ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ మాటకు నేను పాత్రుడని కాను, నీతిమంతుడని పిలువబట్టకు నేను పాత్రుడని కాను. అయితే ప్రభా, నీతిమంతులుగా నీ ఎదుట నన్ను కూడా సిద్ధపరిచావు. ఈ మాటకు నేను పాత్రుడని కాను, ఈ బిరుదుకు నేను పాత్రుడని కాను. అయితే నీ కృప ద్వారా ప్రభా నన్ను కూడా నీతిమంతులలో చేర్చున్నావు నాయన ప్రభా. మరి ఈ సమయాన్ని మమ్మలను నీతిమంతుల యొక్క పట్టిలోనికి తీసుకొచ్చావు ప్రభా. నీకే ఏం చెల్లించగలం? మా రక్షణ పాత్రను చేత పట్టుకుని ఈ సముఖంలో ప్రభా కృతజ్ఞతాస్తుతి ఆరాధనను సమర్పించటకు ఈ వర్తమానం నీ వాక్యం మాలో స్థిరపరిచి పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించి మిమ్మల్ని ఆరాధించటకు సహాయపడమని యేసు ప్రభువును వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.